మేము యాచారం మండల్ చౌదర్పల్లి విలేజ్. నా పేరు కొమ్మురాములు మాదిగా, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని. నా కాలు ఇరిగిపోయి ఇప్పటికి రోడ్డు యాక్సిడెంట్ 4 సంవత్సరాలు అవుతుంది. పెన్షన్ లేదు ఇప్పటి వరకు కూడా. అధికారులు ఏమంటారు, ఇగో అగో ఇగో ఇగో అంటారు, ఏమి ఇవ్వడం లేదు. ఎంత అడిగినా కూడా ఇప్పటికీ కలెక్టర్ ఆఫీస్ పోయినా డిఆర్టీ ఆఫీస్ పోయినా ఇప్పటి ఎన్నోసార్లు దిగినా కూడా వృధా అవుతుంది, ఖర్చులు వృధా. నేను పెయింటింగ్ వర్క్ చేసుకొని బతికేటోని. నా పిల్లల ఇబ్బంది, నా ఇంట్లో కుటుంబం ఇబ్బంది, మా అల్లుడు చచ్చిపోయాడు, వాళ్ళు కూడా నా మీదనే బతుకుతారు. ఆమెకు ఒక పాప, మా బాబుకు ఒక బాబు, ఆయన 3 ఏళ్ళు. ఇప్పుడు వాళ్ళ నాయన చనిపోయినప్పుడు పుట్టలే, ఇంకా చనిపోయినాక పుట్టిండు. ఇప్పుడు బతకాలనా సావాలనా ఏం చేయాలో అర్థమవుతలేదు. ప్రభుత్వాలు చూసే ఈ విధంగా ఉన్నారు. ఎలక్షన్లలోనేమో దునియా వాగ్దానాలు చేసిర్రు, పెన్షన్లు చేస్తామన్నాడు, పెన్షన్లు కొత్త వాళ్ళకి ఇస్తామన్నాడు. అది లేదు ఇది లేదు ఏది లేదు, అది లేదు సోలి లేదు. కొడుకు పేరు గోవింద్ అయిపోతుంది. అంటే ఢిల్లీ ప్రయాణం అవుతుంటాడు. ఒక ఎమ్మెల్యేకు 3,50,000 జీతం తీసుకుంటాడు. అవసరం ఆయులకు? ఏం కష్టపడుతున్నారు, ఏడగుట్టలు మోస్తున్నారు, ఏడరాళ్ళు మోస్తున్నారు. ఒక ఎమ్మెల్యే జీతములో కనీసం 200 మందికి పింఛన్లు ఇవ్వచ్చు. మరి ఎందుకు వాళ్ళ జీతాలు నెలగానే ఎందుకు తీసుకుంటూ 3,50,000 జీతం ఒక్కొక్కడు? ఏం కష్టపడుతున్నారు ఈ దొంగలు? ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఈ విధంగా ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదు? మా కష్టము, మా శ్రమ, మా రక్త బిందువులు, మేము కట్టే ట్యాక్సీల ద్వారానే మీకు జీతాలు వస్తున్నాయి. మరి లక్షల కొద్ది జీతాలు ఏ విధంగా తీసుకుంటున్నారు మీరు? 50,000 జీతం ఇస్తే నీకు ఎక్కువ. ఒక్క ఎమ్మెల్యే జీతములా 200 మందికి ఇవ్వచ్చు ఒక్క జీతం. అంటే ఒక్క ఎమ్మెల్యే కాదు, 119 మంది ఎమ్మెల్యేలు ఒక్క నెల జీతం ఆపి మన రాష్ట్రంలో అందరికి పంచితే అందరూ జీవితాలు బాగుపడుతుంది. 119 మంది ఎమ్మెల్యేలు కదా, 119 మంది ఎమ్మెల్యేల జీతం పెడితే కనీసము మనకు 6 నెలలు వస్తాయి పింఛన్లు. ఎమ్మెల్యేల పింఛన్లు, మినిస్టర్ల పింఛన్లు ఇస్తే 6 నెలలు వస్తాయి ఒక్క నెల జీతం. మరి ఎందుకు ఫస్ట్ కాగానే వాళ్ళ జీతాలు వేసుకుంటారు? ఎందుకు మరి మాకెందుకు ఇస్తలేరు? మేమేం పాపం చేసినాం? మా ఓట్లో వేస్తే గడ్డ ఎక్కిర్రు, గడ్డ మీద కూర్చుర్రు. మరి గడ్డ మీద కూర్చున్నాక మర్చిపోయినామా మేము? మమ్మల్ని మర్చిపోయినట్టే కదా. అంటే మళ్ళీ 5 ఏళ్ళ నడుచుతాం. ఈ జనం అంతా ఏంటంటే గొర్రెలు, జనము గొర్రెలు. ఎలక్షన్ల టైంలో జేబులో 500 రూపాయలు సారా సీసా జేబులో పెడితే పెట్టేసా ఆయనకి ధనదత్తం చేసేస్తున్నాం. మరి అవసరమా? ఒక్కటి నేను చెప్పేది ఒకటే, ఈ రాజకీయ నాయకుల బుద్ధి రావాలంటే జనానికి తెలివి రావాలి. జనము ఓటు బహిష్కరించాలి. జనము ఓటు బహిష్కరించినప్పుడే ఈ నాయకులకు బుద్ధి వస్తుంది. అంతవరకు దాకా బుద్ధి రాదు. ఒక్కటి ఇప్పటికైనా చెప్తున్నా, నేను ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నా. నువ్వు ప్రభుత్వంలోకి వస్తే 100 రోజులకు ఇస్తామన్నావు పింఛన్లు. ఇంద్రమ్మ ఇండ్లే కాబోయినాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే కాబోయినాయి. చూపి నీ అంతలా నీ డప్పు నువ్వు కొట్టుకుంటే లెక్క కాదు, ప్రజలు కొట్టాలి డప్పు. ఇప్పుడు నీ డప్పు నువ్వు కొట్టుకుంటే లెక్క, ప్రజలు కొట్టాలి నీ డప్పు. ప్రజలు కొడితే దానికి అర్థం ఉంది. నీ డప్పు నేను నేను అన్ని విజయవంతం చేసిన, అన్న బాగానే చేసిన, విజయోత్సవాలు జరుపుకుంటే దేనికి అర్థం? అది గుడ్డెద్దు శీల పడ్డట్టు ఉన్నది, ఒంటెద్దు పోకడపోతున్నాడు రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే నేను హెచ్చరిక చేస్తున్నా. ఈ డిసెంబరు 25లోగా మీరు పింఛన్ లేకుంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో మిమ్మల్ని పాతి పెట్టడం ఖాయం. వికలాంగులు వీళ్ళు ఏం చేస్తారని అనుకో, వికలాంగుల దెబ్బ ఏంటో మేము చూపిస్తాం రేవంత్ రెడ్డికి. సామిస సంస్థ ఎన్నికల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్ లో వాళ్ళని మాత్రం పునాది పొందబెట్టడం ఖాయం. ఇది మాత్రం తప్పదు. అందరికి మేము అన్ని డెవలప్మెంట్ చేసినాం, వికలాంగులకు కావచ్చు అందరికి పెన్షన్లు ఇచ్చేస్తున్నాం, మేము అన్ని చేసినాం. కానీ వీళ్ళు వేరే పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావాలన్నా మా పైన కుట్రపూరితంగా ఇట్లా చేస్తున్నారు. అందరికి పర్ఫెక్ట్ చేసినాం అని చెప్పి విజయోత్సవ సభ చేస్తామని చెప్తున్నారు. ఒక్కరికి చూపి నువ్వు వచ్చినాక పింఛన్ పెంచింది, కొత్త పింఛన్ శాంక్షన్ చేసింది, ఇంటిలో ఇల్లు ఇచ్చింది. వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నావు, వికలాంగులకు డబుల్ పింఛన్ చేస్తామన్నావు, కొత్త పింఛన్ శాంక్షన్ చేస్తున్నావు. ఏది లేదు. ఏదో చేసినావు చూపి నాకు. ఒక్కరికి చేసినావు చూపి. ఒక్కరికి వికలాంగునికి ఒక ఇల్లు ఇచ్చినావా నువ్వు? పింఛన్ పెంచినవా నువ్వు? కొత్త వికలాంగునికి పింఛన్ ఇచ్చినవా నువ్వు? ఎవరికి ఇచ్చినావు?
చూపిస్తేనే నేనే సగం గుండు కొట్టించుకొని ఈ రోడ్డు మీద ఇన్ని అడిగ తింటా నేను ఇంటికి పోవాను చూపి ఏడో వంకిచ్చినవాను వ్యర్థమైన మాటలు మాట్లాడి కాలయాపన చేస్తే ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నా. వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో పునాది భూస్థాపితమే చేస్తాం మిమ్మల్ని. అదే కేసీఆర్ పింఛన్లే ఉన్నాయి ఇప్పటికి. ఈయన వచ్చి పింఛన్ పెంచలేదు. ఏదో చేస్తావు నువ్వు విజయోత్సవాలు ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? హైకమాండ్ మెచ్చుకొని నువ్వు చేసేది. హైకమాండ్ వచ్చి చూస్తే తెలుస్తుంది. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, మేనకా గాంధీ, ప్రియాంక గాంధీ వస్తే తెలుస్తుంది. ఎప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 200 రూపాయలు ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి పోయినాక మా ఉద్యమం ద్వారా, మందకృష్ణ ఉద్యమం ద్వారా 500 రూపాయలు అయినాయి. 500 రూపాయలకెళ్ళి మళ్ళా ఉద్యమం చేస్తే మళ్ళా 1500 అయినాయి. 1500 కలిగి 2000 అయినాయి. 2000 కాడికెళ్ళి 2500 అయినాయి వికలాంగులకు. ఆడికెళ్ళి మళ్ళా 3000 అయినా, 3000కెళ్ళి 4000 అయినాయి. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు అవే 2000 ఉన్నాయి. వాళ్ళేం పాపం చేసిర్రు? ఎందుకు పెంచుతలేవు? వాళ్ళ ఓట్లు నీకు అవసరం లేవా? వాళ్ళు నీకు ఓట్లు వేయలేదా? ఓట్లు వేస్తాం వేసకుండా ముందు ఒక మాట, ఓట్లు వేసినాక ఒక మాట. ఏం సీటు ఉన్నప్పుడు ఒకటి, సీటు ఎక్కినాక ఒకటి. అదే నీ గురువు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు నీ గురువే కదా, నీ ప్రియతమ గురువే కదా. మరి ఇంటికి పోయి పింఛన్ ఇచ్చేస్తున్నాడు ఆయన, ముఖ్యమంత్రి అయి ఉండి కూడా. వికలాంగులకు 15,000 రూపాయలు ఇస్తుండే ఇలా చంద్రబాబు నాయుడు. నువ్వు 6,000 ఇస్తందుకే ఎందుకు నీవు కుంటి సాకులు చెప్తున్నావు? ఎవరి కోసం? ఎవరిని మెప్పే నీకి? కనుక నేను మీ లాస్ట్ విషయం చెప్తున్నా, మీకు లాస్ట్ గా హెచ్చరిక చేస్తున్నా. డిసెంబర్ 25 తారీఖు వరకల్లా మాకు పింఛన్లు పెంచకుంటే, కొత్త పింఛన్లు ఇయ్యకుంటే జనవరిలో నువ్వు సమస్త ఎన్నికలు పెడతానంటున్నావు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లై అందులో మాత్రం నిన్ను భూస్థాపితం చేయడం ఖాయం. ఇది నా హెచ్చరిక. ఈ సభాముఖంగా మందాకృష్ణ మాది ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి మా వికలాంగుల కోసం మందాకృష్ణ మాదిగాని ఎన్నో ఉద్యమాలు చేసిండు. మందాకృష్ణ లేకుంటే వికలాంగునికి గుర్తింపే లేదు ఈ సమాజంలో. మందాకృష్ణ లేకుంటే వికలాంగులకు గుర్తింపు లేదు. అలాంటి గుర్తింపు మాకు మందాకృష్ణ తీసుకొచ్చిండు. ఆయన ఉద్యమం, ఆయన ఎప్పుడు ఏ పిలిపించినా మేము ముందుంటామని తెలియజేస్తూ, జై మాదిగా, జై మందాకృష్ణ మాదిగా, జై వికలాంగ్.